సీనియర్ సినీ నటుడు శరత్ బాబు మృతితో ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదల వలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన శరత్ బాబు మరణం తమ ప్రాంతానికి తీరని లోటు అంటూ సిక్కోలు వాసులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా డాబాల గారు ఇది. నా పేరు కల్లేపల్లి కాంతారావు. చిన్నప్పటి నుండి ఈ శరత్ బాబు గారితో మాకు అనుబంధాన్ని పంచుకోవడానికి ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది చెప్పడానికి. కానీ వాడు 8 అన్నదమ్ములు 5 రక్త చెల్లెళ్ళు. చిన్నప్పటి నుండి మేము కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఏంటంటే అన్నదమ్ములు కానీ ఏ వచ్చినా ఏరా అంటే అన్నయ్య అని అనే కానీ వాడి తమ్ముడు అనే రాగానేటి బాగున్నావా మంచి చెడ్డ అని సంబోధనే కానీ ఎంత పెద్ద అయినా వాడికి కాదు. గెస్ట్ హౌస్లో కూడా మేము చాలా గలీడుగా తిరిగాం అతను ఉన్నప్పుడు. అతను చనిపోవడం మాకు ఏంటంటే మిత్రులు కానీ మాకు మేము ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 2 మాసాలుగా అనారోగ్యంతో బెంగళూరు ఆ తర్వాత హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో మృతి చెందారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదల వలసలో శరత్ బాబు జన్మించారు. నటనపై మక్కువతో ఆ దిశగా తన ప్రయాణాన్ని సాగించారు. 1974లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా అనేక సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేక విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమకింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదల వలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు 7 అన్నదమ్ములు, 6 అక్క చెల్లెళ్లు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు 3వ వారు. సత్యనారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబీకులు సత్యంబాబుగా పిలుస్తారు. కాలేజీలో ఆయన నాటకం వేశారు. ఆ నాటకం బాగా సక్సెస్ అయింది. అక్కడ నుండి ఆయన మా నాటకాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. ఆయనకు ఒరిజినల్ పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆయన ఇంకా ఇంట్లోనేమంటే సత్యంబాబు అనేవారు. వాళ్ళ మదర్ వచ్చి సుశీలా దేవి దీక్షిత్, ఆ ఫాదర్ ఉమాశంకర దీక్షిత్. ఆయన 3వ వ్యక్తి. అంటే ఆ సంతానం మొత్తం 13. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతి చెందడం ఆముదాల వలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి.